మోస్ట్ అవైటెడ్ బయోపిక్ మూవీ మైకిల్ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. రేటింగ్స్ చూసి చాలామంది మూవీ బాగాలేదనుకుంటున్నారు. రేటింగ్స్ అన్ని పక్కన పెట్టి మీరు మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అయితే ఈ మూవీని బిగ్ స్క్రీన్లో చూడండి. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు ఒక కాన్సెప్ట్ చూస్తున్న వైబ్ వచ్చింది. ఇంకా మైకిల్ జాక్సన్ సాంగ్స్ కూడా ఉంటాయి మూవీలో. ఆ సాంగ్స్ మేకింగ్, షూటింగ్ అలా మొత్తం చూపిస్తారు. అది చాలా బాగుంది. స్టోరీ మైకిల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు జాక్సన్ 5 బ్యాండ్ని ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అలా అన్నీ చూపిస్తారు. అండ్ మైకిల్ జాక్సన్ చిన్నప్పటి రోల్ యాక్ట్ చేసిన ఆ కిడ్ అయితే సూపర్గా యాక్ట్ చేశాడు. జాఫర్ జాక్సన్ యాజ్ మైకిల్ జాక్సన్ రోల్లో ఇచ్చి పడేశాడు. డాన్సింగ్, యాక్టింగ్ అసలు రియల్ మైకిల్ జాక్సన్ వైబ్ ఇచ్చాడు బ్రో. అందరి రోల్స్ ఇంకా యాక్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ, మేకింగ్, విజువల్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. కానీ మూవీలో మైకిల్ జాక్సన్ స్ట్రగుల్స్ ఎక్కువ చూపించలేదు. జస్ట్ కొన్ని మాత్రమే చూపించారు. బయోపిక్ మూవీస్లో వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ చూపిస్తేనే సూపర్ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఆ స్ట్రగుల్స్ ఎక్కువ చూపించలేదు. ఓన్లీ సక్సెస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. ఆ సక్సెస్కి రావడానికి అతను పడ్డ స్ట్రగుల్ కూడా చూపించుంటే సూపర్ ఉండేది మూవీ. కానీ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైబ్ ఉంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశా. మెయిన్గా బిల్లీ జీన్ సాంగ్ అయితే చాలరా ఇంకా పెట్టిన పైసలకి వర్త్ అనిపించింది. ఇంకా మైకిల్ జాక్సన్ ఎలాంటి పర్సన్, ఎంత వీక్ హార్టెడ్ పర్సన్ అన్నది చూపించారు మూవీలో. ఇంకా ఈ మూవీకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. చూద్దాం ఆ పార్ట్లో ఏం చూపిస్తారో. ఓవరాల్ మీరు మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అయితే అండ్ మైకిల్ జాక్సన్ కాన్సర్ట్ వైబ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఈ మూవీని అయితే బిగ్ స్క్రీన్లో చూడొచ్చు. అండ్ ఆ వైబ్ ఓన్లీ థియేటర్స్లోనే వస్తుంది. నేను ఈ మూవీని ప్రసాద్ PCXలో చూసా. సూపర్ అనిపించింది నాకు. మీరు కూడా మ్యాక్సిమం బిగ్ స్క్రీన్లో చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.